యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రభు నామాన్ని బట్టి కొంచెం ముందుకు జరగండి అమ్మ. ముందుకు రండి, మొత్తం దగ్గర గుమ్మ దగ్గర. వినపడుతుంది నా మాట? యెషయా, బైబిల్లో యెషయా ప్రవక్త ప్రేయర్ చేశాడు. ఆయన ఎలా ప్రార్థన చేశాడో మీరు కూడా అలాగ చేస్తే బాగుంటుంది. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళు అలాంటి ప్రార్థన చేసుకోవటం మంచిది. నేను కొన్ని వాక్యాలు చూపిస్తాను. యెషయా చేసిన ప్రార్థన. యెషయా జ్ఞానం కలిగిన ఆయన, పెద్ద ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి. ఆమేన్. అందుకని యెషయా చేసిన ప్రార్థన మీరు కూడా చేయాలి. ప్రతి బిలీవర్స్కి, ప్రతి విశ్వాసికి ఈ ప్రార్థన చాలా అవసరం. శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు, నీకు అనుకూలంగా లేనప్పుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి నువ్వు వెళ్తున్నప్పుడు ఈ ప్రార్థన చాలా అవసరం. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, ఆయన కోసం ప్రార్థన చేసుకున్నాడు. నేను బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 1వ వాక్యం. గగనము చీల్చుకొని నీవు దిగువచ్చుదువుగాక. ఆమేన్. ఏం చీల్చుకొని? యెషయా గ్రంథము 64వ అధ్యాయం 1వ వాక్యం. గగనము చీల్చుకొని నీవు వచ్చుదువుగాక. వినబడిందా? గగనం అంటే ఆకాశం. ఆకాశాన్ని చీల్చుకొని నీవు నా యొద్దకు వచ్చేదవుగాక అని వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా చేసిన ప్రార్థన ఇది. దైవజనుడైన, ప్రవక్త అయిన, దేవుని సన్నిధిలో అయినా చేసిన ప్రార్థన ఈ ప్రార్థన. మరి నీవు కూడా అలాంటి ప్రార్థన చేయవారుగాను కనబడాలి దేవుని దగ్గర. ఆమేన్. వాక్యం సెలవిస్తా ఉంది. కింద చూడండి. నీ సన్నిధి పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగవచ్చుదువుగాక. ఈ మాటని నీవు దిగవచ్చుదువుగాక, నీవు దిగవచ్చుదువుగాక అని 3 సార్లు అన్నాడు ఆయన. 3వ వాక్యం లాస్ట్ లైన్లో కూడా ఉంది. 3వ వాక్యం 4వ లైన్లో కూడా ఉంది ఆ మాట. నీవు దిగవచ్చుదువుగాక. కనబడిందా? 3 times నువ్వు దిగవచ్చుదువుగాక, నీవు దిగవచ్చుదువుగాక. నీవు అంటే దేవుడు ఇక్కడ, నీవు అంటే యేసయ్య, నీవు అంటే పరలోక రాజ్య సింహాసనమును అధిష్ఠించుకుని సర్వోన్నతుడైన దేవుడు. నీవు దిగవచ్చుదువుగాక అని మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం? సంఘం కోసం, నా కోసం, మా కోసం దిగిరాయా అని మాట్లాడుతున్నాడు. నా సాక్ష్యం మీద ఒక మొదటిసారి ఫస్ట్ టైం నాకు జరిగిన సంఘటన నేను చెప్తాను మీకు. ఫస్ట్ టైము నేను ఓవయ్యాను ఎవరో తెలియదు కానీ నన్ను ఈ ప్రత్యామ్నాయం లేకుండా నా మనస్సారా నీ యొక్క ధ్యానం చేసుకునేలాగిన, నా మనస్సంతా నీ యొక్క పాదములైన మనస్సు లగ్నమై ఉండేలాగిన, నీ పాద సేవే నాకు విజ్ఞానం అని ఏర్పయ్యా అని చెప్పేసి స్టార్టింగ్ రోజున యేసు ప్రభు ఎవరో తెలియనప్పుడు మొదటి రోజున నేను ఒక చెట్టు కింద కూర్చొని, బాస్పట్లు వేసుకొని కూర్చొని, పద్మాసనం వేసుకొని కూర్చొని నేను ఈ మాట చెప్పాను. ఈ మాట చెప్పిన ఫస్ట్ టైమే చెప్పాను. నా దగ్గరికి ఈ లోక దేవతలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు విగ్రహారాధన ఉన్నా కాబట్టి అందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు కింద అనట్లేదు, పైన అనట్లేదు, మధ్యలో ఏలాడుతున్నారు అన్నట్టు. నీకు అర్థమైంది చెప్పింది. మధ్యలో ఏలాడుతున్నారు. వాళ్ళు కింద అనట్లేదు పాదాలు, పైన అనట్లేదు తలలు, మధ్యలో వేలాడుతున్నారు వాళ్ళు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళు, ఈ లోకంలో దేవతలు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది నా ఎదురుకు వచ్చారు.
మళ్ళీ సెకండ్ టైము, ఓ అయ్యా నువ్వు ఎవరో తెలియదు కానీ నన్ను ఈ పరిజ్ఞానం లేకుండా నా మనస్సులో నీ యొక్క ధ్యానం చేసుకునేలాగిన, నా మనస్సంతా నీ యొక్క పాదము లేదు మనస్సులో అగ్నిమండిలాగిన నీ పాదసేవే నాకు విజ్ఞానం నేర్పాను. మళ్ళీ సెకండ్ టైం అన్నాను. వీళ్ళు నా దగ్గరికి సినిమా హాల్ దగ్గర టికెట్కి వచ్చినట్టుగా ఫస్ట్ టైం వచ్చి లైన్గా నిలబడ్డారు. నేను సెకండ్ టైం మళ్ళీ పిలిచిన తర్వాత ఒకళ్ళకి ఎదురుగా ఒకళ్ళు ఇలా ఉండి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు మాట్లాడుకునేది, మనము ఎవరు తన దగ్గరికి వెళ్ళాలి ఫిక్స్ అవుతున్నారు అన్నటువంటి, మనం అతని దగ్గరికి ఎవరు వెళ్తే బాగుంటుంది అని వాళ్ళు మీటింగ్ వేసుకున్నారు నా గురించి. మీకు అర్థమైందా? వాళ్ళు మీటింగ్ వేసుకున్నారు నా గురించి, మీటింగ్ వేసుకున్నారు. ఒకళ్ళొకళ్ళు ఎదురుగా తిరిగి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతున్నారో మళ్ళీ మూడోసారి అవే మాటలు మళ్ళీ పలికాను. ఈ పలికిన మరుక్షణమే నేను పలుకుతున్నాను, వీళ్ళందరూ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. నాకు తెలియకుండానే ఒక మాట నాలో ఏమైందో తెలియదు కానీ, ఓ మన్మథ స్వరూపుడా ఒక్కసారి రాయ్యా నాతో మాట్లాడయ్యా అని ఆ మాట చెప్పాడు. నిజంగా నేను చెప్తున్నాను, మధ్యాహ్నం 12 గంట అప్పుడు ఆ టైంలో మహాకాశాల అవతల ఎక్కడో భయంకరమైన భూకంపంలాగా సౌండ్ వేసి పగిలిపోయింది గగనం. అంతే, అమ్మాయి పగిలిపోయి అవతల ఎక్కడో పగిలిపోయింది. అది ఆ నుంచి పగిలిపోయి పెద్ద సొరంగలాగా కనపడుతుంది ఆకాశం వైపు ఇలా చూస్తే. పెద్ద లోతైన సొరంగం ఎలా కనపడుతుందో నేను పైకి చూస్తే అంత లోతైన సొరంగలాగా పైన కనపడతా ఉంది. భూమి పగిలితే ఎలా ఉంటుందో ఆకాశానికి, భూమి పగిలితే ఎలా ఉంటుందో ఇదే సీన్ అక్కడ కనపడుతున్నట్టు కనపడింది. ఆకాశం చాలా మందంగా చాలా వెడల్పుగా కనబడతా ఉంటే దాన్ని చూసి నేను గమనించి, అవతల ఎక్కడో ఒక ఆయన ఉన్నాడు, సింహాసనాసీనుడై దబళ్ళ సింహాసనం, బంగారం మీద కూర్చుని దబళ్ళ సింహాసనం, రత్నాలు పొదిగిన సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. వైట్ రైస్ వేసుకుని కూర్చున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన గగనం చీల్చుకొని అందులో నుంచి ఆయన పాదాలు కిందకి ఇలా వదిలితే, పాదాలు కిందకి వేస్తే ఆయన పాదాలు వచ్చి భూమి మీద వాలిని ఆనిని. ఆమేన్. గట్టి సభలు కూడా దేవుని మైపడదు, గట్టి ఉంటారు. హల్లెలూయా. కిందకలాగా ఆని పాదం, ముందు వచ్చిన పాదాలు ఎవరి ఆనిన తర్వాత ఆకాశం బద్దలయ్యే లోపలనే బద్దలయ్యింది. అక్కడి నుంచి వెలుగు కుమ్మరించబడింది నా మీద. ఒక వెలుగు నా మీదకి, తెల్లటి వెలుగు. మధ్యాహ్నం ఎండాకాలం, అది భయంకరమైన ఎండాకాలం. అది ఆ ఎండాకాలంలో నా మీదకి దాన్ని మించిన వెలుగు నా మీద పడ్డది. పడిన మరుక్షణం ఆలోచించి బంతాకరం చీకటిని ఆలోచించి వెళ్ళిపోయింది. అప్పుడు చెప్తున్నాడు ఆకాశం అవతల నుంచి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నా సురక్తి నుంచి కొన్నాను, నీవు నాకు కావాలి అంటాడు. అప్పటికే యేసు ప్రభువుని తెలియదు. ఆయన సింహాసనం మీద కూర్చున్న ఆయన లేచి నిలబడితే ఆయన తల వెళ్ళిపోయి ఆకాశాన్ని దాటి అవతల ఉంది బాడీ. ఆమేన్. హల్లెలూయా. నేను ఎందుకు నా సాక్ష్యం అది మొదటి రోజు నేను చెప్తున్నా అంటే, గగనము తీర్చుకొని ఎలా వస్తాడనేది నిన్న మొన్న వాక్యం నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. గగనము చీల్చుకొని ఎలా వస్తాడు, దిగి వస్తాడు అనేది, ఎలా ఉన్నదనేది నా కనులారా నేను చూశాను. మీకు కూడా వచ్చును కాక ఆయన దిగుతాడు. ఆయన ఇలాగా పలుసార్లు దిగి వచ్చాడు. ఆయన నా బెడ్రూమ్లోకి దిగి వచ్చాడు, నేను ప్రే చేసుకునే రూమ్లోకి వచ్చాడు, నేను పండుకున్నప్పుడు లేపుతూ వచ్చాడు, పలుసార్లు దిగుతూ వచ్చాడు. చూద్దాం. ప్రకటన గ్రంథము, నిర్గమాకాండము 2 బైబిల్ చూడండి. రెండవ అధ్యాయం 2
2వ అధ్యాయము 24వ వాక్యం. దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకులకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని దేవుడు ఇజ్రాయేలును చూసెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఆమేన్. దేవుడు ఇజ్రాయేలును చూసెను, వారి యందు దేవుడు లక్ష్యం ఉంచెనని బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట రాసింది అక్కడ, చదువుతామా? 8వ వాక్యం లాస్ట్ లైన్. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను నడిపించుటకు. అదే 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వాక్యం. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి ఉన్నాను రాసింది అక్కడ. ఏముంది అక్కడ? దిగి ఉన్నాను అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఎక్కడి నుంచి దిగి ఉన్నాడండి ఈయన? గగనము చీల్చుకొని. ఎక్కడ నుంచి చీల్చుకొని? గగనము చీల్చుకొని ఇజ్రాయేలు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు గగనము చీల్చుకొని ఇజ్రాయేలు ప్రజల దగ్గరకు దిగి వచ్చిన దేవుడు, అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. యెషయా కాలంలో ఉన్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. నీ యొద్దకు ఆయన దిగవచ్చునుగాక. హల్లెలూయా. నీ యొద్దకు యేసయ్య దిగవచ్చునుగాక. నీ మొర ఆలకించి నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి ఆకాశాన్ని చీల్చుకొని, గగనాన్ని చీల్చుకొని, మహాకాశాలు చీల్చుకొని నీ యొద్దకు అదే దిగి వస్తాడు ఆయన. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం ఉంచిన ప్రియ దేవుని గారు ఇక్కడ రాస్తుంది నిర్గమకాండం 2వ అధ్యాయంలో, దేవుడు ఇజ్రాయేలు ప్రజలను చూశాడు. ఎవరిని చూశాడట? 23వ వాక్యం చదువుతున్నా. నిర్గమకాండం 2:23 వాక్యం. అలాగే అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయిన ఇజ్రాయేలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచున్నగా, తమ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఆమేన్. ఎవరి దగ్గర చేరిందంట? వాళ్ళకి బైబిల్ ఉందా? పాటల బుక్ ఉందా? ఉందా? చెప్పండి. ఉందా? లేదు. ఎవరు చెప్పిన మాటలే? అబ్రహాము ఇస్సాకు చెప్పాడు, ఇస్సాకు యాకోబుకు చెప్పాడు. ఇస్సాకు ఏమని చెప్పాడు? మన సంతానము సముద్రపు ఇసుకైన వేళ అవుతుంది. ఇస్సాకు, నీ సంతానం అంతా అవుతుంది. నువ్వు నాకు ఒక్కడే పుట్టివి కానీ నీ సంతానం చాలా విస్తరిస్తుంది అని చెప్పాడు. అబ్రహాముకు ఒక్కడే ఇస్సాకు. ఇస్సాకు తర్వాత యాకోబు, ఎదోము పుట్టాడు, అనగా ఏసావు. యాకోబు సంతతిలో నుంచి 12 మంది వచ్చారు. 12 మంది 75 మందిగా అక్కడికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి లక్షలాది మందిగా అక్కడికి అయిపోయారు. అబ్రహాము ఇస్సాకు చెప్పాడు, ఇస్సాకు యాకోబుకి చెప్పాడు, యాకోబు తన కొడుకులకి చెప్పాడు. ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్తాడని చెప్పాడు. మరి ఆ రోజుల్లో వాళ్ళకి దైవజనులు ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబే. ఆమేన్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబే. మరి వాళ్ళు అంతగా గట్టిగా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దిగి వచ్చాడు. నీకు బైబిల్ ఉంది, ఆటల బుక్ ఉంది, దైవజనులు రాసిన బుక్లు ఉన్నాయి, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కానీ వాక్యాల మీద వాక్యాలు దొరుకుతున్నాయి, దైవజనులు చెప్పే మాటలు దొరుకుతున్నాయి. అది నువ్వు మాత్రం బలపడినట్టు దాకాలి. అర్థమవుతుందా? వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోనీ పితరులు ఏమైనా బతుకున్నాడా? యాకోబు బతుకున్నాడా? ఇస్సాకు బతుకున్నాడా? యాకోబు అబ్రహాం బతుకున్నాడా? యాకోబు, అబ్రహాము, ఇస్సాకు ఎవరు కూడా బ్రతికిలేరు. అయినా సరే వాళ్ళంతగా పట్టు విడవకుండా కన్నీరు గారుస్తూ వెట్టి పనులను బట్టి వాళ్ళు పడే శ్రమను, బాధను చూసుకొని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారిని చూసి మొర ఆలకించాడని బైబిల్. నీకు బైబిల్ ఉంది, పాటల బుక్లు ఉంది, దైవజనుల బుక్లు ఉంది, ఎప్పుడు చూసిన అందుబాటులో ఫోన్ ఎత్తుతారు దైవజనులు, కానీ మాత్రం ఆడేవాడు. దైవజనులు అందుబాటులో లేరా? ఉంటారా? ఉంటారు. యూట్యూబ్ ఉన్నాయి,
ఈరోజు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా, ఆన్లైన్ ఎక్కడ చూసినా, గూగుల్ మీట్ అని, జూమ్ అని ఎక్కడ చూసినా ఎవరో ఒకటి లైవ్లో వాక్యం చెప్తూనే ఉంటున్నారు. చెప్పట్లేదా? చెప్తున్నారు. కానీ బలపడింది ఆకలి కనబడి చేస్తున్నారమ్మా ప్రేయర్ అంటే అదే ఆలోచిస్తున్నా. నిన్న ఈరోజు చేయలేదు. ఆమె అంటే నువ్వు ఎంత వెనకబడి ఉన్నావో ఒకసారి గుర్తుపెట్టుకో. ఆత్మీయతలో నువ్వు ఎంత వెనకబడి దేవునికి దూరంగా ఉంటున్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. ప్రభు నీతో మాట్లాడు. ఈరోజు నీ వాక్యం ఉంటున్నా ప్రియ దేవుని. ఆయన వస్తే పర్వతాలు తత్తరిల్లుతాయి. ఏమి వెళ్తాయి? పర్వతాలు తత్తరిల్లుతాయి. ఏలియా దగ్గరికి ఆకాశం నుండి దేవుడు దిగి వచ్చాడు. ఏమైంది? పర్వతాలు సదును భూమిగా వెళ్తున్నాయి, భూకంపాలు వస్తుంది. ఏలియా దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజల ముందర నడిచాడు. దిగి వచ్చి ఎర్ర సముద్రం పాయలైంది. యొర్దాను నది ఎండిపోయింది. ఆమేన్. హల్లెలూయా. యొర్దాను నది కంటే ఎర్ర సముద్రం కంటే మీకేమైనా ఎక్కువ శ్రమలు వస్తున్నాయా? వాళ్ళు నడుస్తున్నప్పుడు యొర్దాను నది ఎదురొచ్చింది. ఫస్ట్ ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, తర్వాత యొర్దాను నది. మరి వాడిని ఎండబెట్టలేదా? ఆమేన్. ఎండబెట్టిందా లేదా? మరి అలాంటి దేవుడు కలగజేసి నడిపించి స్థిరపరిచి ఇశ్రాయేలు ప్రజల కోసం అంతగా దిగి వచ్చిన సర్వోన్నతుడైన దేవుడు గగనము చేసుకుని రాయా అని మనస్ఫూర్తిగా నువ్వు కేకేస్తే దేవుడు దిగడా? అమ్మాయి దిగుతాడు కదా. సో నువ్వు ప్రే చేయట్లా, బలంగా చేయలేకపోతున్నావు, దేవుళ్ళు ఎదగలేకపోతున్నావు. ఈరోజు నీ వాక్యం ఉంచిన ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువునందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఆనుకొని ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటే నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథము 102వ కీర్తన 21వ వాక్యం చదవండి. కీర్తన 21వ వాక్యం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూసిన నీవు. ఆమేన్. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూసే దేవుడు, దిగే దేవుడు ఆయన. అక్కడి నుండి వంగి చూసి నీ పట్ల కార్యము కూడా చేయగలిగిన దేవుడు ఆయన. దిగిరాము అంటే దిగొస్తాడు. అయ్యా అక్కడే ఉండి నా వైపు చూసి ఏదో పని చేయ అంటే అక్కడ ఉండి కూడా చేస్తాడు. ఆమేన్. నువ్వు చెప్పేదాన్ని బట్టి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను చిన్న మాట చెప్తాను. నీ భర్త మొండోడు అనుకోడు. నీ భర్త మొండోడు. ఒకనొక టైంలో ఒక టైం కాకుండా ఒక టైం సరే రా అంటే రాడా? భార్య గుంతే అతను రాడా? నేను మొండోడిని ఆడే కూర్చుంటా అంటాడా? ఏమంటాడు? రా ఇంత పని ఉందంటే రాడు. చేయి దిగిరా ఇంత పని ఉంది అంటే రాడా? వస్తాడు రాడా? అలాగే సంఘము యేసయ్యకి వైఫ్, భార్య. వరుడైన యేసుక్రీస్తుని ఒక్కసారి కనుక కేకేస్తే ఆయన ఖచ్చితంగా నీకోసం చెప్తాడు. మొండిగా పిలవచ్చు, ప్రేమతో పిలవచ్చు, పట్టుదలతో పిలవచ్చు, ఏడుస్తూ పిలవచ్చు, ఆయన దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన దిగి వచ్చి నీ పట్ల గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. కనుక ఈరోజు నీ వాక్యం ఉంచున్న నీవు నీ కోసం దిగుతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. నువ్వు మొరపెడితే గగనము చేయించుకొని రాయ్యా అని కేకేస్తే నీ కోసం ఆయన దిగుతాడు. ఆమేన్. చాలా మంది ఇలా ప్రార్థన చేయరు. ఒకసారి చూడయ్యా, ఒకసారి చూడయ్యా, ఇక రెండోసారి చూడొద్దన్నట్టు. ఒకసారి చూడయ్యా అంటే ఇక రెండోసారి చూడొద్దన్నట్టే. అంతేనా? ఒకసారి చూసి నీ పని చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అయ్యా రెండోసారి చూడయ్యా అని అంటవా? మళ్ళీ చూడయ్యా అంట. ఈ బాధ అంతెందుకు?
ఎప్పుడు దిగి నా దగ్గర ఉండేవి అని ఇజ్రాయెల్ ప్రజలు అన్నట్టు మీరంటే ఎంత బాగుంటుంది. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయము 18వ వాక్యం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున ఎక్కడికి వచ్చారంట ఆయన? ఎక్కడి నుంచి దిగారు ఆయన? ఎక్కడి నుంచి దిగారు ఆయన? ఎక్కడి నుంచి దిగారు ఆయన? మరి అది చెప్పాలి కదా. ఎక్కడి నుంచి దిగారు ఆయన? ఆకాశము అవతల నుండి, గగనము చీల్చుకుని అంటే అవతలు ఉన్నాడండి ఆయన. ఆకాశం నుండి కాదు, అవతలు ఉన్నారు ఆయన. గగనము చీల్చుకొని రమ్మంటే అవతలు ఉన్నట్టు, ఆకాశం ఉన్నట్ట, పైన ఉన్నట్ట, ఆకాశానికి అవతలు ఉన్నట్ట, అవతలే కదా. మరి చెప్పాలి, ఆకాశ అవతల నుండి వస్తున్నాడు ఆయన. ఆమేన్. ఎక్కడి నుండి? ఆకాశ మహాకాశాల అవతల నుండి వస్తున్నాడు ఆయన. ఎవరి కోసం? దైవజనుల కోసం, విశ్వాసుల కోసం దిగొస్తుంది. మొరపెట్టి ఏమన్నాడు ఆయన? సిద్ధంగా ఉండండి, దిగుతాను. ఏమన్నాడు ఆయన? మీరు సిద్ధంగా ఉండండి, దిగుతా. 3 రోజులు ప్రేయర్లో కూర్చోండి, నేను దిగుతాను. పట్టు విడవకుండా ప్రేయర్ చేసుకోవాలి. పట్టు విడవకుండా దిగొచ్చు దాకని ప్రేయర్ చేసుకోవాలి. ఒక రోజు ఎత్తారు, 2 రోజులు ఎత్తారు, తర్వాత 3 రోజు ఏమన్నా నిన్న మనం చేసేది కానీ ఈరోజు చేయలేదయ్యా. రోజు చేయాలి. అమ్మాయి హల్లెలూయా. చిన్న మాట చెప్పారు, ఈరోజు మంచిది కాదని ఎవరైనా నీకు అన్నారని, వాళ్ళతో ఈరోజు మంచిది కాదని అన్న నేను మాట్లాడని చెప్తావా? స్టవ్ ముట్టికూడదని ఎవరైనా అన్నారని ముట్టికొని ఉంటావా? ముట్టికొని ఉంటుందా? వంట చేయకుండా ఉంటుందా? ఈరోజు మంచిది కాదుగా. మనుషులందరూ భోజనం చేయకూడదు, ఈరోజు మంచిది కాదంటే ఎవరైనా ఆగుతారా? ఆగరు. ఒకసారి గమనించండి, ఈరోజు మంచిది కాదని ఎవరికది? మనుషులకే. మరి ఈరోజు మంచిది కాదు అన్నప్పుడు ఏం పని చేయకూడదు, ఏం తినకూడదు. వంట చేయటం పని కాదా? కూర చేయటం పని కాదా? మరి ఏం చేయకూడదుగా. సరే, ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈరోజు మంచిది కాదు, ముహూర్తం బాగలేదు అన్నప్పుడు నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు, నేను ఎక్కడే తీసుకెళ్ళకూడదు, హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు, డాక్టర్ని పిలవకూడదు. అది చేస్తే బాగుంటుంది అక్కడ? బాగుంటుందా? సావరు మనుషులు చేస్తారా లేదా? ఇంకే ప్రతిరోజున దేవుడు చాలా మంచిదని దేవుడు సృష్టించాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు ఇంకో మాట కూడా చెప్పాడు, జరిగిందే జరగబోనన్నాడు, కొత్తది ఏం లేదండి. కొత్తది ఏమన్నా? సోమవారం మొన్న వచ్చింది, మళ్ళీ రాలా. ఆదివారం పోయినసారి వచ్చింది, మరి రాలా. బుధవారం మళ్ళీ వచ్చింది, మరి రాలా. శనివారం పోయినసారి వచ్చింది, మళ్ళీ రాలా. నిన్న రాలా, శనివారం వచ్చింది, రాలేదా? రోజు నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది? రేపు సోమవారం, మళ్ళీ మంగళవారం, మళ్ళీ బుధవారం, తర్వాత శుక్రవారం, తర్వాత శనివారం, మళ్ళీ ఆదివారం. మరి జరిగిందే జరగకూడదు, కొత్తది ఏముంది అందులో? ఆమేన్. హల్లెలూయా. నెలలు ఏమైనా కొత్తవి వస్తున్నాయా? నెలలు వస్తున్నాయా? జనవరి ఏమన్నా మళ్ళీ పేరు మారి ఏమన్నా వస్తుందా? మళ్ళీ ఇదే జూలై, నెక్స్ట్ ఇయర్ రాదు? వస్తుందా రాదా? మారింది ఏమన్నా? మారదు కదా. ఇంకా గుర్తెరగండి, యేసుప్రభు అన్న మాట, జరిగింది జరగబోను, కొత్తదేమీ లేదు. అది కొత్తది ఏదైనా ఉందంటే అది మీ ముందటి తరంలో ఉండదే కానీ కొత్తదేమీ లేదన్నాడే. ఆమేన్. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకొని, గగనము చీల్చుకొని రాయ్యా నా కొరకు
నీ కొరకు నేను వేచిన్నానయ్యా అని యేసు ప్రభువు దగ్గర చెప్తే నీ చరిత్ర మారుస్తాడు ఆయన, నీ తలరాత మారుస్తాడు ఆయన, నీ బ్రతుకును మారుస్తాడు ఆయన. పాప ఊపిలో పడిన నీ బ్రతుకుకి పరిశుద్ధత అనుగ్రహించి పాపక్షమాపణించి నీ లైఫ్లో దేవుడు కొత్తదనం కలగజేస్తాడు ఆయన. ఆమేన్. రోగాలలో ఉన్నవా, రోగాల నుంచి విడుదల ఇచ్చి నిన్ను బతికించగలిగిన సర్వోన్నతుడు దేవుడు ఆయన. ఆమేన్. కనుక విశ్వసించి నమ్మకుంచి ప్రభు కొరకు ఆయుత్తపడి దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటే నిన్ను స్థిరపరుస్తాడు. ఎందుకంటే భాగ్యం ఇంకేం కావాలి? నువ్వు దిగి వస్తే ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇస్తావు. నువ్వు దిగి వస్తే రోగాలతో ఉన్న రోగాలు మట్టుమయం అయిపోతాయి. నువ్వు దిగి వస్తే నా అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు దిగి వస్తే నా జీవితం బాగుపడుతుంది. నీవు నన్ను చూసి నా యందు లక్ష్యం ఉంచి నా వైపు, ఇశ్రాయేలు ప్రజల వైపు చూసినట్టుగా నా వైపు చూస్తే నేను చాలా గొప్పవాడిని అవుతాను. ఇలాంటి మాటలు చెప్పాలి నువ్వు యేసయ్య దగ్గర. గోడకు మీకు కొడుతుంది, పీకితే రాదు. కొంతమంది అలాగే ఉంటారు, అక్కడ కూర్చుంటారు అంతే. ఇంట్లో మాత్రం కేకలేస్తూ ఉంటారు. మందిరంలోకి వచ్చిన కేకలేసి దేవుని దగ్గర ప్రే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంట్లో ఉన్నట్టే చర్చిలో కూడా ఉన్నారు. ఇంట్లో నువ్వు దేవుని సన్నిధిలో కేకలేసినట్టు ఇక్కడ కూడా కేకలేయాలి. ఆమేన్. ఇప్పుడు మీకు చిన్న మాట చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగినప్పుడు కేకలేయండి అన్నప్పుడే కేకలేసారు. వాళ్ళు ఎక్కడేశారు? సమస్య ఎదురుకుంది. ఏంటది? 4-5 లారీలు కాంపౌండ్ మీద తిరగలవు. పెద్ద నేషనల్ హైవే కంటే పెద్దది. అంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఎదుగుతుంది. దాన్ని దాటుకుని అద్దరికి వెళ్ళిపోవాలి. మరి ఏం చేయాలి? దాన్ని పడగొట్టాలంటే ఎవరు పడగొట్టాలి? దాన్ని వాళ్ళకున్న గడపార్లో చలపార్లు తీసుకుని పడగొట్టే వాడు ఎప్పటికైపోవాలి? దాడితే అవతలకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు రాయి మీద రాయి తీసి నానా అని చెప్పేసి అనడానికి ఎప్పటికైపోవాలని అమ్మాయి వాళ్ళకి ఏం చెప్పింది తెలుసా? మీరు కేకలే నేను చూసుకుంటాను. దిగొచ్చుండు గోడ యువతలు వాడు ఉన్నారు. ఆ గోడ దాని చుట్టూ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. అందరూ ఇజ్రాయెల్ ప్రజలు దాని రౌండ్ తిరుగుతున్నారు. గోడ ఎటు పడాలండి? లోపల పడవచ్చు, బయట పడవచ్చు. బయట పడితే ఇజ్రాయెల్ ప్రజలు చచ్చిపోతారు. అందుకేం చేసిండు? పెద్ద గోడ 4-5 లారీలు వెడల్పు అంత ఉంటుంది. 4-5 లారీలు ఒక్కసారి వెళ్ళిపోతాయి. అంత వెడల్పు గోడ పడగొడితే ఆ గోడ ఎంత ఎత్తుందో ఏ శత్రువు కూడా పైకి ఎక్కలేనంత ఎత్తుందట ఆ గోడ. ఒకే గేటు దానికి. ఆమేన్. ఏం గేటు? ఒకే గేటు. లోపలికి వెళ్ళిన మళ్ళీ అదే గేట్ నుంచి రావాలి, మళ్ళీ అదే గేట్ నుంచి పోవాలి. ఒకే గేట్, ఎటువు లేదు. అలాంటి గోడ పడాలంటే ఇజ్రాయెల్ ప్రజలు చెప్తారు, ఆడపాడుతూ సంగీత నాదాలు వాయించుకుంటూ తిరగండి, నేను గోడ సగం చూసుకుంటా అని. ఆమేన్. అండ్ నేను అప్పుడప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చినట్టు అనుకుంటా. టైర్ గాలిపోతే మన గాలి మిషన్ దగ్గరికి గాలి పెట్టుకుంటారు, బండి వంగిపోయిన బండి లేవదు, లేపుస్తుంది లేవు. వీళ్ళు పాటలు పాడి సంగీతాలు అన్నీ కూడా వాయిస్తూ ఉంటే ఆయన లేచింది అంతే. బండి లేచినట్టు లేచిండు, సింహాసనం మీద కూర్చున్నట్టు 4 దేశాలు ఉన్న గోడ 4 తన్ను తల్లిని అంతే. అది లోపలికి పడింది గోడ. ఒక రాయి కూడా వాళ్ళ మీద పడింది. దేవుడా మజాక అనట్లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడా మజాక ఏమనుకున్నాం అనట్లేదు. ఆమేన్. డైరెక్ట్ గాలి మీద గాలి మిషన్కి వెళ్ళి గాలి దగ్గర పెట్టుకుంటే ఎట్లయితే బండి ఎక్కుతుందో, నువ్వు ఆరాధన చేసుకుని పాట పడుకుని దిగురా అంటే అసలు దేవుడు నీ లైఫ్ లేపుతాడు అంతే. ఆయన దిగుతుడు నేను లేపుతాడు. అర్థమైందా? ఆయన దిగుతుడు నేను లేపుతాడు. ఆమె అంతే కుటుంబం చూసాను. ఆయన దిగుతుడు నేను లేపుతాడు. ఆయన దిగటో నేను లేపుతాడు.
హల్లెలూయా. అంతే కదా మరి. ఆయన దిగిన తర్వాత మరి నెక్స్ట్ ఏం పని? ఈయన లేపటమే పని. ఆమేన్. అవునా కదా? నెక్స్ట్ పని ఏంది? అదే పని. ఆయన దిగటం, నేను లేపటం. ఆమేన్. ఆయన దిగి నిన్ను అరిచేతుల్లో ఎక్కించుకొని ఇలాగా లేపుకుంటా పోతూ ఉంటాడు. ఇక్కడ ఎడదాకా లేపుతాడు? అరలోక రాజ్యం చేరేంత వరకు. ఆమేన్. ఎక్కడ చేరేంత వరకు? పరలోక రాజ్యం చేరేంత వరకు నేను లేపుతాడు. అదే హైయెస్ట్. ఇక దాన్ని మించింది లేదు. ఆయన హైయెస్ట్. ఆయన ఉన్న ప్లేస్ ఎక్కేంత వరకు లేపుతూనే ఉంటాడు. ఆయన దిగటం, నేను లేప. నిన్ను అన్ని విషయాలలో క్షమించి, నిన్ను అన్ని విషయాలలో దేవుడు నిన్ను క్షమించి అరిచేతులు ఎక్కించు. ఆమేన్. హల్లెలూయా. లేపలవద్దు మిమ్మల్ని. నాకు గుర్తుపెట్టుకోండి. ఆయన దిగాలి, నేను లేప. ఆయన దిగటం, నేను లేప. ఎవరికైనా సరే ఆయన నేను లేపుతుంటే అందరికీ కనపడుతుంది. మనం రోడ్లో వెళ్తామండి ఈవినింగ్ టైం. డే టైంలో ఎవరు కూడా పైకి చూడరు. నైట్ టైంలో వెళ్తున్నప్పుడు రోడ్డు మధ్యలో వీధి లైట్లు పెట్టుంటాయి. పెడతారా పెట్టరా? పల్లెటూరులో అయితే రోడ్డు అటుపక్క ఇటుపక్క పెడతారు. సిటీలో అయితే మధ్యలో డివైడర్ పెట్టి పెడతారు లైట్. ఎందుకు లైట్ పెడతారు? అదందరికీ వెలిగించండి. అదందరికీ వెలిగి. నిన్ను కూడా అలా లేదు. హల్లెలూయా. లేపాలి వద్దా మిమ్మల్ని? ఎప్పుడైనా నువ్వు దిగితే నేను లేపుతాను. దేవుడి దగ్గర నువ్వు దిగయ్యా, నన్ను క్షమించిన లేపు. ఆమేన్. నువ్వు దిగి నన్ను లేపు, నన్ను క్షమించు. ఇలాగా ఇలాంటి ఆలోచన, ఇలాంటి తలంపు నువ్వు కలిగి ఉంటే నేను లేపు. అని 3 సార్లు అన్నాడు ఏషియా. ఎన్నిసార్లు అన్నాడు? నువ్వు దిగవచ్చుదుగాక, నువ్వు దిగవచ్చుదుగాక, నీవు దిగవచ్చుదుగాక. హల్లెలూయా. ఇప్పుడు సీనాయి పర్వతం మీదకి ఆయన దిగివచ్చాడు. దిగిరాగానే మోషే అన్నాడు, నా దగ్గరకు వచ్చేయాలి. పర్వతం ఎక్కి ఆయన దగ్గరికి. తర్వాత ఒకసారి గమనించండి. మోషే దేవుడి దగ్గరికి నడిచి వెళ్ళిన తర్వాత, పర్వతం ఎక్కి వెళ్ళిన తర్వాత ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత అనుకోండి, 15 నిమిషాలు టైం లేదు కానీ అక్కడ 15 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి ఆరోన్ తీసుకుందా. ఎవరిని? అహరోన్ని తీసుకుందా. ముందే చెప్పచ్చు. ఆరోన్ నువ్వు కలిసి రావన్నాను. ఎందుకో చెప్పనా? మోషేని ముందు ఎందుకు చెప్ప తెలుసు? మోషేని చూడాలనిపించింది. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని చూడాలనిపించింది ఫస్ట్? నేను చూడాలనిపిస్తే నేను రమ్మంటాడు. నీకు వచ్చి నేను చూస్తా. అందుకే రాస్తున్న బైబిల్లో ఇజ్రాయేలు ప్రజలను ఆయన చూశాను అని రాస్తున్న బైబిల్. ఆమేన్. నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయం. ఇక్కడ చూడండి. ఇరవైవ వాక్యం. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వతపు శిఖరం మీదకి దిగవచ్చు. యెహోవా పర్వతపు శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కుపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి 24వ వాక్యం. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో ఆరోను ఎక్కి రావలెను. ముందేమని పిలిచినండి? తర్వాత
కొన్ని వచనాలు ఉన్నాయి మధ్యలో. ఆ వచనాలన్నీ మాట్లాడిన తర్వాత అంతా అయిపోయాక హారును కూడా చూడాలని చెప్పింది, కానీ హారును కూడా తీసుకోరా. ఆమె హల్లెలూయా. ఏ సూపర్ దేవుడు అసలు. ఫస్ట్ ఎవరిని చూడాలనిపించింది ఆయనకి? అప్పుడు మనతో కూడా మాట్లాడుతుంటాడు. రేపు నీతో మాట్లాడతా, నేను పలానా విషయం చెప్తున్నా కదా, దానికి ఆలోచించి రేపు చెప్పు అంటాడు. అంటే అర్థం ఏంటి? నీ నిర్ణయం కూడా ఆయన తీసుకోవాలనుకుంటున్నాడు. ఎవరి నిర్ణయం? నీ నిర్ణయాన్ని కూడా కాదనట్లేదు ఆయన. నీ నిర్ణయాన్ని కూడా ఆయన కాదనట్లేదు. నీకు కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. కొన్నిసార్లు కొన్ని మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒకరికి ఏదైనా ప్రవచనం చెప్పినప్పుడు ఇక్కడ 1 గంట ఉంటా దేవుడు అంటాడు, ఒక 1 hour 2 hours ఉంటా కదా, ఈ టైం వాళ్ళకి అంటాడు. నేను ఒక 1 hour 2 hours ఉంటానండి, మీరు ఆలోచించి నాకు ఏదైనా సంగతి చెప్తే నన్ను పంపిన వారికి నా దేవునికి నేను సమాధానం చెప్తానంటాడు. వాళ్ళు 1 hour 2 hours ఆలోచించి అప్పుడు చెప్తే ఓకే, వాళ్ళది కూడా అగ్రీ చేసి యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఒక యవనస్తుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నిజ సంఘటన. ఒక యవనస్తుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఈ 40 రోజులు ఉపవాసం ఎందుకున్నాడు అంటే అతను సేవ కొరకు అభిషేకించబడటానికి 40 రోజులు ఉపవాసం. ఆ ఎండింగ్లో 40 రోజుల ఎండింగ్లో నన్ను పిలిచారు, అయ్యా నువ్వు ఫలానా మా సంఘంలో ఒక యవనస్తుని అభిషేకం చేయాలి, మీరు రావాలి, ఆ రోజు ప్రేయర్ ఉంది, అనేకులకు భోజనాలు కూడా ఉన్నాయి కనుక ఆ ఇంటి వారు పెడుతున్నారు, మీరు రావాలి అని చెప్పారు. సరే అని వెళ్ళాను, డేట్ ఇచ్చాను, వెళ్ళాను. ఆయిల్ డబ్బా తీసుకున్నా. మెసేజ్ చెప్పిన పిల్లగాడిని అభిషేకం చేసేటప్పుడు దేవుడు అన్నారు, ఆ కుటుంబంలో సమాధానం లేదు, వాళ్ళు నన్నైతే నమ్మినట్టుగా నటిస్తున్నారు కానీ భార్య భర్తలు నిత్యం గొడవలాడుకుంటారు, వాళ్ళు సమాధాన పడి రమ్మను, నేను ఈ అబ్బాయిని అభిషేకించి నా సేవగా తీసుకుంటాను. ఆయిల్ పోసి నాపే ప్రేయర్ చేసి అతను ఏమవుతాడో చెప్పే, ఏ స్టేజ్లో అతను సేవ చేస్తాడనేది ప్రవచనం స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుడు ఆ మాట చెప్తే వాళ్ళని చర్చికి ఎదురు ఒక చెట్టు ఉంది, చర్చి వెనక, ఆ చర్చి దగ్గరికి వెళ్ళి 2 గంటల సేపు వాళ్ళు పోట్లాడుకుంటున్నారు కానీ సమాధానపడి నా కొడుకు జీవితం ఇలా కావాలి అనే ఆలోచన వాళ్ళకి లేకుండా, నువ్వు అట్టాడిదానివని ఏనాని, నువ్వు అట్టోటోడు అని ఏనాని, ఇలాగ నడుస్తూ 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 ఉన్న తర్వాత వాళ్ళ జీవితం లాస్ట్కి ఏమైందంటే, మేము ఇంతే సార్ అయ్యారండి, మేము ఇంతే ఉంటాం. అది నా మాట ఇంట్లా ఆమెన్నది, ఏం నా మాట ఉన్నాడండి, ఇంత అభిషేకం ఆగిపోయింది. ఏమైపోయింది? అభిషేకం దిగొచ్చున్నాయి. నీ నిర్ణయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాను. ఆమేన్. ఎవరి నిర్ణయం కోసం? నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. సమాధాన పడి రమ్మన్నాడు, ఇంక వేరే మాట ఏమన్నా, ఇద్దరు ఐక్యతగా సమాధాన పడి రండి, నీ కొడుకుని అభిషేకం చేసి చేస్తాను. ప్రజలో తల్లిదండ్రులు యవనస్తుడు కదా, మరి తల్లిదండ్రులు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడు? రేపు రోజున వాళ్ళు అనొచ్చు, అసలు మా అభిషేకం వల్ల కూడా నాకు ఇష్టం లేదు అనొచ్చు తల్లి. ఆయన కూడా అనొచ్చు, ఈ వరుసను ఇంట్లో గొడవలు ఉంటే నువ్వు పోయి అభిషేకం పొందుకున్నావు పనికి మనవడా అని తిడితే, ఈ అబ్బాయి కూడా రివర్స్ వాళ్ళ మధ్యలో దూరి వీళ్ళు ఈ అబ్బాయి కూడా గొడవలకు దిగొచ్చు. ఆమేన్. ఎందుకు ఆపాడు ఆయన? అని తెలుసు, సమస్తం జరిగిన వాడే. ఆమేన్. అది ఒకసారి గుర్తెరగండి, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి గుర్తెరుగు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కావాలి యేసయ్యకి, ఆయన దిగితే నేను లేపుతాడు, ఆయన దిగితే నేను లేపుతాడు. కనుక ఆయన దిగి నిన్ను క్షమించి నిన్ను ఒక పొజిషన్లో పెట్టి ఉన్నతమైన స్థానంలో యేసయ్య నిన్ను పెట్టాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ ప్రార్థన యెషయా ప్రార్థన చేయాలి. ఆమేన్. ఎవరు ప్రార్థన చేయాలి? యెషయా ప్రార్థన నీలో కూడా. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఇక్కడ
ఏమని చెప్తున్నదంటే మీకా గ్రంథము 1వ అధ్యాయం, మీకా ప్రవక్త అయిన మీకా గ్రంథము 4వ వాక్యం. ఆయన నడవగా అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారినట్లు అవి కరిగిపోవును. ఆమేన్. ఇక్కడ ఆయన నడవగా అగ్నికి మైనము కరిగినట్లు, మీకా గ్రంథం కనబడేది మీకు? ప్రవక్త మీకా గ్రంథం 764 పేజీ నెంబర్. ఇక్కడ చూడండి, ఆయన నడవగా అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటం మీద పోసిన నీళ్లు పారినట్లు అవి కరిగిపోవును. ఆమేన్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు దిగొచ్చాడు, యేసై నీ దగ్గరికి దిగొచ్చాడు మైనము కరిగినట్లుగా. మైనము కరిగిపోనట్లుగా, కరిగినట్లుగా పర్వతాలు కరిగిపోతాయి. అనగా పర్వతాలు లాంటి సమస్యలు నీకున్నాయి కదా, ఉన్నాయిలేవా? లోయల్ లాంటి నీ జీవితం, లోయల్ లాంటి ఎన్నో లోతులు, ఎన్నో లోయలు, ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. ఇవన్నీ విడిపోతాయి, రహదారి ఏర్పడుతుంది. నీకు ఏమని పడుతుంది? రహదారి నీ కొరకు ఏర్పడుతుంది. బైబిల్ చెప్తుంది, వాటం మీద జాలులో, అది వాటం అంటే కిందకి దిగినట్టుగా ఉంది కాబట్టి అందులోకి నీళ్లు పోతే ఎలా అయితే కిందకి వెళ్ళిపోతాయో ఈ పర్వతాలు, లోయలు అన్నీ కూడా కరిగిపోతాయి, పడిపోతాయి. ఆయన దిగితే నీ ముందర లోయలు ఉన్నాయా? నీ ప్రాణాపాయ స్థితి అనే లోయల్లా దాన్ని లేకుండా చేస్తాయి. నువ్వు దాటిపోకుండా పర్వతాలు అడ్డం వస్తున్నాయా? మైనం కరిగినట్లు కరిగిపోతాయండి. ఎవరు దిగి వస్తే? యేసై దిగి వస్తే. నా కోసం అట్లా రా ప్రభు, నువ్వు చెప్పగలిగే స్టేజీలో నువ్వు ఉంటాను. ప్రభును మహిమపరుచు బిడ్డలాగా నువ్వు కనపడాలి. మరి ఇలాంటి ప్రార్థన నీలో ఉండాలి. యథార్థమైన జీవితం, దేవుని కొరకు బ్రతికే బిడ్డలాగా నువ్వు కనపడాలి. హల్లెలూయా. నహూము గ్రంథము, దాని పక్కనే ఉంటుంది నహూము గ్రంథం. చూడండి, గమనించండి. 1:5 వాక్యం. ఆయనకు భయపడి పర్వతాలు కంపించు, కొండలు కరిగిపోవు, ఆయన ఎదుట భూమి కంపించు, లోకమున అందలి నివాసుల వణుకుదురు. నహూము గ్రంథం 1:5 వాక్యం. ఆయనకు భయపడి, ఇప్పుడు చెప్పండి, ప్రతి సమస్య, పర్వతాలు లాంటి సమస్యలు ఎన్నున్నా, కొండల లాంటి సమస్యలు ఎన్నున్నా, కొండల లాంటి ఎన్నైనా నీ ఎదుట ఉన్నా, ఆయన దిగుతుండు అంటే వాడికి భయమే. ఆమేనండి. ఆయన దిగుతుండు అంటే భయమే. అవన్నీ కరిగిపోతాయి. కరిగిపోవటమే కాదండి, అక్కడ రాస్తున్న బైబిల్లో లోకములో ఉన్న, భూమి మీద ఉన్న జనాలు, భూమి కూడా కంపిస్తుంది. లోకంలో ఉన్న జనాలందరూ కూడా వణుకుతారట. ఎందుకు వణుకుతారు? నీకెవరైనా ఏమని చేస్తే భయపడతారు. వాళ్ళ తరఫున దేవుడు ఉన్నాడు. ఎవరున్నారని? దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు నడుస్తుంటేనంట చుట్టుపక్కల దేశాలన్నీ కూడా భయం పడి, అమ్మ మిడతలా ఉన్నారు, ఏ దేశం మీద పడితే ఆ దేశం నాశనం అయిపోతుందని భయపడ్డారంట ఆ దినాలు, వర్షకాలం. ఆమేన్. హల్లెలూయా. నీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకో, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకో. ఆయన దిగొస్తే నేను లేపుతాడు. అందుకనే ఈరోజు నీ వాక్యం ఉంటున్నా, నిన్ను తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయటం మర్చిపోక ఆయన కొరకు ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం బైబిల్లోంచి
కీర్తన గ్రంథము 144 5వ వాక్యం. ఇక్కడ దావీదు కూడా చేస్తున్నాడు చూడండి. యెహోవా నీ ఆకాశమును వంచి దిగిరావు. చాలు. కనబడిందా? దేని వంశం అంటున్నాడు? అసలు ఆకాశాన్ని వచ్చి రమ్మనంటే మామూలు విషయమా? ప్రజలో విమానం దిగేటప్పుడు దాని మెట్లు ఎట్టుంటాయి? కొన్ని విమానాలకి ఒక లారీ వెళ్ళిపోయి మెట్లు ఎట్టు పెడుతుంది. కొన్నిటికేమో దానికే మూత ఉంటుంది. ఆ మూత ఎట్టు వచ్చింది అనుకో, దాని నుంచి దిగుతుంది. ఎప్పుడైనా చూసారా? ఒక లారీకి మెట్లు ఉంటే అది పోయి ఎట్టుంటే దాని నుంచి దిగుతారంట. అట్లుంటుంది. కొన్నిటికేమో దానికే డోర్ దిగాను డోర్కే ఉంటాయి, దాని నుంచి దిగుతారు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, అది వంగితే ఇలా ఉంటుంది. ఆకాశాన్ని మెట్లుగా చేసుకుని దిగుతాడు ఆయన. దాన్ని అసలు వంచన కూడా వంచన అవసరం. అవి కిందకి రా అంటే అదే వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మహానుభావుడు దిగుతున్నాడంటే ఆటోమేటిక్గా మేఘాలయన వాహనాలు. ఆమేన్, హల్లెలూయా. మేఘాలయ దేవుడు ఆయన వాహనం ఏది చెప్పండి గట్టి. ఒకసారి చదవండి 18వ కీర్తన 18వ కీర్తన. పదవ వాక్యం ఫస్ట్ లైన్ చదవండి. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి. ఇప్పుడు దేవుడికి ఎగరటం వచ్చండి, మనకి ఎగరటం రాదు. హుషారు ఉండమ్మా అంటే ఎగురమ్మా కొంచెం అంటే అలవాట్లు. చురుగ్గా ఉండమ్మా అంటే నేను ఉండటమే ఎట్ట నా జీవించి. ఆయన ఎగురుతున్నాడు. ఏమన్నది అక్కడ? ఆయన ఎగిరి రాసి ఉందా లేదా? ఆయన ఎగురుతున్నాడు ఉందా లేదా? హై జంప్ లాంగ్ జంప్ కూడా వచ్చేసాయి. అమ్మాయి వస్తుందా? ఉందగా ఇక్కడ నా మాటల. ఆయనకు లాంగ్ జంప్ వచ్చు, హై జంప్ వచ్చు, ఇంకేదే జంప్ అయినా వచ్చాయి. కానీ నీకు రాదు. దేవుడి పని అమ్మా, దేవుడి సేవమ్మా, రైట్ అమ్మా, అందరు రండి అమ్మా అని అనుకో. అదే ఆలోచిస్తాను. కొద్దిగా లేట్ చేసింది అందుకే. అది నిన్న అనుకున్నా లెగుతాను చంద్రాడి. రాత్రి నిద్ర పట్ల తెల్లారం పట్టింది, అందుకే లేవలేకపోయింది. ఈనాటి కుడి సాగు జరుగుతుంది, మన ఎగరం. ఆమేన్. మంచి నిద్ర పట్టించాయని ప్రార్థన చేస్తాం. నిద్ర పట్టించయ్యా, ఏ ఆలోచన లేకుండా మంచి కళలు ఇచ్చి మంచి నిద్ర పట్టించాయని మనం నైట్ ప్రార్థన చేసుకుని పండుతాం. కానీ నిద్ర పట్టదు. ఎందుకు? మళ్ళీ రిపీట్ తెచ్చుకుంటాం. అన్ని చెప్పినవన్నీ ఏసఐ చెప్పినవి మళ్ళీ నువ్వే తెచ్చుకుంటాం. ఆయన చెప్పి మరి వదిలేవుగా, నీ దగ్గర ఏ ఉంచుకుంటే మనసులో ఉంచుకుంటే గొడవ చూసినా చూస్తుంది. కానీ ఇంద్రంలో జరుగుతుంది. ఆమేన్. దానివల్ల నిద్ర పెట్టేది ఎప్పుడు? నువ్వు చంద్రాలు వేసి చర్చికి వచ్చేది ఎప్పుడు? అది జరగని పని. ఆమేన్. కొందరు వికెట్లు కోల్పోలే. ప్రజలో ప్రధానంలో నేను అడిగిననుకో, వద్దామనుకున్నాను అయ్యారు, కొంచెం అది వచ్చింది ఇది వచ్చిందని చెప్తారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే రైట్ టైం మీద ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న మాట, ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు, జ్వరం వచ్చింది, ఏం చేస్తావు? లీవ్ లెటర్ పెట్టి టైం లేదు, ఏం చేస్తావు? ఫోన్కి మెసేజ్ లేదా ఫోన్ అన్నా చేస్తావు. మరి
నీ ఉద్యోగానికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మహోన్నతులు నేను బతికించాయన, నీ కోసం దిగొచ్చాయన, ఆయన కోసం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? నువ్వు ఇవ్వట్లేదని అర్థమైంది. దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తామనేది గమనించాలి. అమ్మాయి ఇంకా గుర్తుపెట్టుకోండి, ఆయన దిగి వస్తాడు, కెరూబు మీద దిగి వస్తుంది. హల్లెలూయా. గాలికి రెక్కలు ఉంటాయా? ఉంటాయా ఉండవా? చూడండి వైపు, గాలికి రెక్కలు ఉంటాయా ఉండవా? ఉంటాయా? గాలికి రెక్కలు ఉన్నాయి, అక్కడ ఉంది. ఆమేన్. హల్లెలూయా. కనుక యేసయ్య సన్నిధిలో కనిపెట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు ఆధారంగా నిలబడి మీ జీవితంలో గొప్ప కార్యం నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహించండి, నమ్మిక ఉంచండి, దేవుని వైపు చూడండి. యేసు ప్రభు మీకేం చెప్తున్నాడు దాన్ని ఫాలో అవ్వండి. కనుక ఇలాంటి ప్రార్థన మీలో ఉండాలని ఈరోజు ఈ వాక్యం చెప్తున్నాను. ఆయన దిగితే మీరు లెగుస్తారు. ఆయన దిగితే మీ కొరకే దిగాలి. ఎవరి కోసం దిగాలి? మీకోసమే దిగాలి, మీ కుటుంబం కోసమే దిగాలి. పర్వతాల లాంటి సమస్యలు, కొండల లాంటి వేదనలో, ఎన్నెన్నో లోయల లాంటి ఎన్నెన్నో మీ ఎదుటి కనబడుతున్నాయి. అవన్నిటినీ నీళ్లు పోసినట్టుగా మొత్తం వాటంలో పోసేసి అన్నిటిని లేవకుండా చేస్తారు. అమ్మాయి అందుకని ఆయన దిగి వచ్చింది కాక అయ్యా నువ్వు దిగిరా, నా కోసం దిగి గగనం చేయించుకోలేదా అయ్యా. అమ్మాయి అలాంటి మాటలు యేసయ్య సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రైజ్లో గూగుల్ మీట్ జరుగుతుంది కదా, గూగుల్ మీట్లో ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు? రాత్రి దగ్గర 30 మంది పైన వచ్చినట్టున్నారు. ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు? నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది ముందు నుంచి పెడితే అంత బాగుండేది. మెసేజ్ కానీ వాళ్ళందరూ విని తర్వాత నాకు ఫోన్ చేసి మా జీవితాల్లో ఇలాంటి మెసేజ్లు మమ్మల్ని ఉజ్జీవింపజేసి లేపిందయ్యా అని మాట్లాడుతాను. నేను చెప్పేది 10-15 నిమిషాలే అని చెప్పి రాత్రి 15 నిమిషాలకే అదంతా ఉజ్జీవింపడుతున్నారు. మీకు దగ్గరే ఉంటున్నా, మీ ఇంటి పక్కనే ఉన్నా, మీకు ఎప్పుడు కనపడుతూనే ఉన్నా, మీ లేక ఉద్యోగం పట్ల ఎక్కడేసిన కొందరు అక్కడే ఉంటుంది. గూగుల్ మీట్లో వాళ్ళ వీడియోలో చూసి వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళు అంతగా అవుతున్నారు. మీరు అవ్వాలి మరి అమ్మాయి. హల్లెలూయా. మీరైతే బాగుంటుంది. నేను ఆనందించినట్టు మరి ఎవరు కూడా ఆనందించరు. మీరు గొప్పడైతే కనుక విశ్వసించండి, నమ్మకం ఉంచండి, దేవుని వైపు చూడండి. ప్రభు మీకు సహకారిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రభు మీకు ఆధారంగా ఉంటారు. ఎట్టి కృప మీకు అనుగ్రహించబడుతుంది కాక. అమ్మాయి మీరు ఇలా అయ్యారనుకోండి, చక్కని వాక్యం ఉంది. అదే యెషయా గ్రంథము 64:4 వాక్యం. ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై తప్ప, నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవుడని, ఏ దేవుడునని ఏ ఎవ్వడును ఏ కాలమును చూసి ఉండలేదు. అటు దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అటు సంగతి వారికి తెలిసి ఉండలేదు. వినబడిందా? 4వ వాక్యం. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప, యెషయా చేస్తుండో అసలు నీవు తప్ప ఎవరు ఉన్నారట, అట్టి దేవుడు గలవాడని, అటు దేవుడు ఉన్నాడన్న సంగతి ఎవరికన్నా వినపడితే నిన్ను ఎవరైనా వదిలిపెడతారా? నువ్వు కార్యం సఫలం చేయు మరి ఏ దేవుడిని ఎవడును ఏ కాలం ముందు చూసి ఉండలేదు కదా. ఇట్టి దేవుడు గలడన్న సమాచారం ఎవరికైనా తెలుసాయా? కనుక దీనంతటికి నువ్వే కారణం, నువ్వే సూపర్, నువ్వే సూపర్ హీరో, నువ్వో ఇచ్చి నువ్వు రాగలవు అని ఇలాంటి మాటలు చెప్తే దేవుడు దెక్కుని ఉంటాడు. అమ్మాయి పొగడాలి, ఆరాధించాలి. ఇవాళ నుండి 2 నిమిషాలు ముక్కు నోరు మూసుకుంటే దెబ్బ తెచ్చిపోతావు. నిన్ను పొగిడితేనే
ఏకైక పక్కన అవుతుంది. అవునా కదా? నేను పొగడకపోతే సీరియస్గా మాట్లాడితే ఏ వాడితే మనకి పక్కన అది చేస్తాడు అంటవానవా? నిన్ను పొగిడితేనే నువ్వు అంతగా మొహంలో ఎంత చిరునవ్వునవుతువో. దేవుణ్ణి, పరిశుద్ధుని, మహాగణుణ్ణి, ఆయన గుణలక్షణాలన్నిటిని పొగుడుతూ ఆయన ఎలాంటి పనులు చేయగలడనేది అన్నిటిని కూడా విశ్వసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆయన పొగుడుతూ ఎక్కువ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను బాగా తిట్టోడండి. ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు, రోజు తిడుతున్నాడు. ఆయన ఏం చేయాలి ప్రభువా? చేయగా రోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకరోజు బలంగా చేశాడు. మామూలుగా చేసేవాడు, నడుచుకుంటా కూర్చుంటా చేసేవాడు. ఆయన మార్చాయి అనుకుంటూ చేసేవాడు. కానీ ఒకరోజు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉండి మోకాళ్ళ నుండి ప్రే చేసింది. ప్రభువా ఆయన రోజు తిడుతున్నాయా, మరి ఆయన మార్చవా అని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు పొద్దున్నే 6 గంటలకు ఇంట్లో ఉంటాడో, పొద్దున్నే 6 గంటలకు ఆయన ఇంట్లో ఉంటాడట. పొద్దున్నే 6 గంటలకు ఇంట్లో ఉంటాడో, నువ్వు పొద్దున్న 5 గంటలకు లేచి ఆయన గేటు ముందు నువ్వు పోవాలి. నేను ఆయన గేటు ముందు ఉండాలట. నువ్వు ఆయన గేటు ముందు పోవాలి. పొద్దున్నే 5 గంటలు వేసి స్నానం చేసి రెడీ అయిపోయి కాలేజీకి పోయి ఆయన గేటు ముందు. ఆయన 5:30కి లేచి స్నానం చేసి రెడీ అయిపోయి 6 గంటలకు డ్యూటీకి వెళ్దామని, పెద్ద ఆఫీసర్ కదా, 6 గంటలకు డ్యూటీకి వెళ్దామని ముందు వెళ్ళిపోవాలి, కొన్ని పనులు ఉన్నాయని, ఫైళ్ళు చాలవని రెడీ అయిపోయి ఉన్నప్పుడు నేను గేటు ముందు ఉన్నా. ఏంది వచ్చావు అన్నాడు. ఏంది వచ్చేయండి. ఏం లేదయ్యా, పలానా పని ఉంది, నాకు అసలు ఏం పని లేదు. ఆయన పలానా పని ఉందయ్యా, నువ్వు మాత్రమే చేయగలవట. అందరూ చెప్పుకుంటున్నారు అక్కడ, నువ్వు మాత్రమే చేయగలవట. చేయరయ్యా మీరు, కొంచెం ప్లీజ్ అయ్యా చేయరా, మీరు మాత్రమే చేయగలరంటే ఇంకెవ్వరు చేయలేరట్టయ్యా. వాళ్ళ ఇంట్లో అబ్బాయిని పిలిచారు, రే అయ్యో చూడు పిచ్చి, ఏంది వచ్చు అన్న మాట ఎక్కడికి పోయింది అది? అయ్యో చూడు చేరి అయ్యా చేయరే. వాళ్ళు అబ్బాయి నిద్రలో ఉన్నాడు, కూడా దుప్పు లేచి అయ్యంటే ఎవరు అనుకోడు అబ్బాయి. చేరే కానీ చేరైతే చైర్లో కూర్చున్నా. నేను కూర్చున్నా, కాలు మీద కాలేసి కూర్చున్నా. ఇక అమ్మాయి కాలు మీద కాలేసుకొని కూర్చున్నా. ఆయన చెప్పు ఏం పని కావాలి, మందిరం స్థలము ఇట్లుందయ్యా అని కొన్ని విషయాలు సేవ గురించి మాట్లాడు. నా ముందే వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లుందంటే దాని సంగతి చూడాలి, అది కొంచెమే, అది సాల్వ్ అయిపోయింది, నేను చేసుకోగలను. కానీ ఆయన చెప్పిన తర్వాత ఆయన చేసి ఆయన పెద్ద ఫీల్ అయిపోయి లోపల రాయ్యా టిఫిన్ చేసిపోయి కదా, లోపల పోయి ఇడ్లీ పెట్టారు తిన్నా. ఎంత పెద్ద మొత్తంలో కానుక పెట్టిండు, ప్రార్థన చేసి వచ్చేసి. ఆ రోజు నుంచి నేను ఆయన ఫేవరెట్ అయిపోయింది. నా మీద మాట పడినాయి. ఆమె అంటే మనం నిత్యవాడిని అంత చేసినప్పుడు అంత గొప్పగా అయిపోతే మరి నిన్ను ఏమన్నాడు వేసాయి? ఏమంటాడా? ఏమన్నాడు? మరి ఆయన అంత పోగడాలండి. ఆమె ఇంకా ఆయన ఆరాధించండి. అట్టి దేవుడు గలడన్న సమాచారం కూడా ప్రపంచం ఎక్కడ లేదు, ఏ కాలంలో కూడా లేడంటే. ఈయనే అన్ని కాలంలో ఉంది దేవుడు. ఆమె ఇటు కృప మీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. యేసయ్య వైపు చూడండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విశ్వసించండి, నమ్మకండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం ధరించిన ఓపిక ఉండాలి. ఏముండాలండి? ఏముండాలి? ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. సహనం లేకపోతే గొప్పడు కావు. ఆమె 10 సంవత్సరాల పిల్లలు కలెక్టర్ అయిన ఫీల్ అయితే బాగుంటుంది అక్కడ కాదు కదా. కలెక్టర్ అవ్వడానికి కొంత ఏజ్ ఉంటుంది, కొంత స్టడీ ఉంటుంది, అంతా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయితే ఆ స్టేజ్కి రావాలి? ఎంత ఓపిక ఉండాలి దీనికి. కనుక ఆయన దిగితే ఏ పోస్ట్లో అయినా కూర్చోబెడతా నిన్ను. ఆమె ఏసేపు ఏం చదువుకున్నానండి? ఏం చదవడా, కానీ 5కి
రాజు తర్వాత రాజు అయిపోయాడు. దానియేలు ప్రధానమంత్రి అయ్యాడు. మీరు కూడా గుర్తెరగండి, యెహోవా ఆశీర్వాదం మీ మీద ఉన్నది కాక. ఆయన దిగి రావాలి, మీరు జీవించబడాలి. అలాగే ప్రేయర్ చేసుకోవాలి. కృప మీకు అనుగ్రహించబడింది కాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. యేసయ్య వైపు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దయతో జ్ఞాపకం తెచ్చుకో, అద్భుతం చేసి నడిపించుదువుగా ఆకని ప్రార్థన చేస్తున్నాను. యెషయా 64 మొదటి వాక్యాన్ని ప్రభువా మాకు వివరించినందుకు స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల కోసం దిగవచ్చిన దేవుడవు, మా కోసం కూడా దిగవచ్చుదువుగా ఆకని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరిని విడిచిపెట్టకమేనండి కాశీ దేవుడు, నమ్మదగిన దేవుడు, మాయడ విచిత్తం నెరవేర్చి బలపరిచి కాపాడు. ఘనత మహిమ ప్రభావాలు మీరు కొనుక్కున్నాయి. ఈ బలమైన ఆశీర్వాదంతో నింపున్నాయి. లైవ్ ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి ఎదుట దిగవచ్చి వారిని లేవనెత్తుదువుగాక. వారి ఆర్థిక సమస్య నుంచి లేవనెత్తు, వారి పరిస్థితుల నుంచి, రోగాల నుంచి, ప్రతి విధమైన సమస్య నుంచి లేవనెత్తి ఉన్నతమైన ప్లేస్లో వారిని పెట్టుదువుగాక. నేను దిగితే వారు లేపుస్తారు ప్రభు. అద్భుతం చేసి నడిపించున్నాయి. నజరేయుడిని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.